శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుగానుగత పరిమాణం. సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను. ప్రతి కల్పమందును వచ్చు 14 మన్వంతరములందును ఆయా యుగములందు దేవాది జాతుల జన్మం, వారి శరీర ప్రమాణం, వారి జీవితకాలం అనుపూర్వితో విస్తరంగా చెప్పెదను. 14 మన్వంతరములందును కృతాది యుగములందు ఆ యుగ ప్రమాణం సంధ్యాంశములు కాక దివ్యమానమున ఎన్ని సంవత్సరంలో ఆ యుగపు మానవులు మానవ మాసమున అన్ని సంవత్సరాలు జీవిస్తారు. సంధ్యాంశములు కాక కృతయుగ ప్రమాణం 4000 దివ్య వర్షములు కావున ఆ యుగపు మానవులు మానవ మాసమున 4000 ఏండ్లు జీవిస్తారు అని ఇట్లు అన్ని యుగముల విషయము గ్రహించవలెను. యుగధర్మమును అనుసరించి ఆయా యుగములందలి మానవ పశుపక్షి వృక్షాదుల ఆయు పరిమాణాధికం ఏర్పడింది. వాటి శరీర పరిమాణము ఎత్తు సరి కూడా అంతే. కానీ కలియుగాన మాత్రం ప్రాణుల దౌర్బల్యం అస్థిరత చూసి మానవుల పరమాయువు 100 సంవత్సరములే అని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను. ఇక కృతాది యుగాల్లో దేవతాది ప్రాణుల శరీరపు ఎత్తు సరి మొదలగునవి కృతయుగాన దేవాసుర మానవ యక్ష గంధర్వ రాక్షసులు దేహపు చుట్టుకొలతలో కాని ఎత్తు సరిలో కాని సమానులై ఉందరు. విద్యాధరాదులకు 8 దేవజాతుల వారు మానవులు కూడా కృతయుగాన 96 అంగుళాల ఎత్తు కలిగి ఉంటారు. ఆ యుగ సంధ్యాంశముల యందు వీరి శరీరముల ఎత్తు సరి 72 అంగుళములే ఉండను. కలియుగాన దేవతల ఎత్తు సరి 49, రాక్షసుల శారీరపు ఎత్తు 84 కలియుగపు అంగుళములు ఉండను. కలియుగాన కాలి దిగువ నుండి మస్తకాంతం వరకు 9 తాళముల ఎత్తు కలిగి మోకాళ్ళ వరకు బాహువులు గల మానవులను దేవతలు ప్రశంసిస్తారు. తాళము కుడి చేతి బొటన వేలిని, ఎడమకు చూపుడు వేలిని కొడికి బాగుగా చాపగా ఈ రెంటి నడుమాగు పొడవు, దీన్ని తెలుగులో లుడితి అంటారు. ఈ చెప్పిన కొలతను అనుసరించి ఆయా యుగములందలి గోవుల, గజముల, మహిషముల తదితర పశు మృగాదుల వృక్షజాతుల పరిమాణం కూడా తగ్గుతూ పెరుగుతూ ఉండునని ఎరగవలెను. పశువు బహుశః వృషభము కాలి కొన నుండి మూపురం పై వరకు 76 అంగుళములు ఎత్తుండును. ఏనుగులు 800 అంగుళములు ఎత్తుండును. వృక్షముల ఎత్తు 1092 అంగుళములుండును. ఆయా యుగముల యందు మానవుల దేహపు ఎత్తు సరియే దేవతలకు ఉండును. కానీ బుద్ధి శక్తి విషయంలో మానవుల కంటే దేవతలు గొప్పవారు. ఆయా యుగములందలి దేవతలయు మానవులయు పరిమాణాధికం ఇట్లుండునని తెలుపుటైనది. పశుపక్షి వృక్షాదుల పరిమాణం తెలిపితేనే. గోవులు, గొర్రెలు, మేకలు, గుర్రములు, ఏనుగులు, పక్షులు, మృగములు వృక్షాధికం ఆయా ప్రాణులకు మానవులకు ఆయా పనుల యందును ఉపయుక్తములగుచున్నవి. దేవతలను ఉద్దేశించి చే యుగములందు వీనిలో కొన్ని యాగ పశువులయ్యి దేవతలకు ఉపభోగ సాధనములగుచున్నవి. కాగా ఇవి ఇట్లు యాగాదుల యందు దేవతలకై ఉపయోగపడ్డ పుణ్య విశేషాన అవి తమ దేహాన్ని వదిలిన తర్వాత పరలోకాన్ని స్వర్గం చేరి సుఖమును పొందును. ఇక మీదట శిష్టులు, సాధులు సత్ శబ్దంతో చెప్పబడి వారెవరో తెలిపెదను. సత్ అనేది పరబ్రహ్మానికి పేరు. బ్రాహ్మణులు, వేదవచనాలు, యాగపశువులు యజ్ఞాదులకై దేవతలకు ఉపయోగపడి తుదకు బ్రహ్మత్వం పొందును. ఈ సామ్యంతో ఈ మూడింటిని సత్ అంటారు. ఆయా వర్ణముల వారి యందును ఆయా బ్రహ్మచర్యాది ఆశ్రమములందును యుక్తమై స్వర్గానికి పోయిన తర్వాత అధిక సుఖం కలిగించు శ్రౌత స్మార్త ధర్మాన్ని జ్ఞానధర్మం అంటారు. ఇవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఆచరించదగిన వారు. ఇవి సామాన్య ధర్మాలు. ఇవి 2 విధాలు. ఇవి ఆచరించవలెను అని ఈ త్రైవర్ణికులు నియుక్తులు నియోగింప శాసింపబడిన వారు. శాసింపబడిటచే వీరు శిష్టులు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు 4 సాధువులను చెప్పబడుదురు. ఎట్లనగా బ్రహ్మచారి తన గురువుకు హితకరుడై విద్యలు సాధించుకొనును. గృహస్థుడు ప్రజాభివృద్ధికై కారణభూతుడై తనకు, లోకానికి, దేవతలకు సుఖం సాధించును. అరణ్యమందు నివసిస్తూ వానప్రస్థుడు తపస్సు సాధించును. పరతత్వ ప్రాప్తికై యత్నిస్తూ ప్రయత్నం చేస్తూ యతియకు సన్యాసి యోగం సాధించును. ఇట్లు సాధనం చేయ వీరందరూ సాధువులగుచున్నారు. ఇక ధర్మాధర్మ విషయం. ధర్మం అనేది ఒక వస్తువు అనుకొనరాదు. ధర్మగతిని, ధర్మపు నడకను, ధర్మమును ఆచరించుటకు ధర్మమని ఇచ్చట భగవానుడు చెప్పెను. కావున ఈ విధంగా ధర్మా శబ్దం క్రియారూపం కాని వస్తురూపం కాదు. సర్వలోకాల క్షేమానికి ఉపయోగించు కర్మమును ధర్మమని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను. ఇక దేవతలు, పితరులు, ఋషులు, మానవులు ఇది ధర్మము అని వ్యవహరించుచుందురు కదా. ఇట్లది నిర్ణయించటం మౌనమూర్తితో మాత్రమే. ముని అయి తపోబలాన విషయతత్వ విచారణం చేసిన వారికి మాత్రమే శక్యమగను. ధర్మా శబ్దానికి మూలమగు ధ్రువ్ ధాతువుకు ధారణము తనయందు ఇతరములను నిలుపుకుంటా తాను ఇతరము
ఇతరములకు ఆశ్రయమగుట అనియు గొప్పదనమని అర్థాలు. కావున ధర్మమనగా లోకస్థితికి ఆధారం, అన్నింటికీ మహత్వమును కలిగించుచు తాను గొప్పదై ఉండునది అని అర్థములు. ఇష్టములను పొందినట్లు చేయనది ధర్మం, కావున అది ఆచరించినదని ఆచార్యులు ఉపదేశింతురు. అనిష్ట ఫలప్రదం అధర్మం, కావునే దాన్ని ఆచరించుడని ఆచార్యులు ఉపదేశింపరు. మరి ఆచార్యులనగా ఎవరు అనగా విద్యా వయోనుభవములందు వృద్ధులు, ధన సుఖాదులందు ఆశలేనివారు, హృదయదారుఢ్యం కలవారు, దంభం లేనివారు, పెద్దల వల్ల చాలా తిన్నగా శిక్షణం పొందినవారు ఎవరో వారిని ఆచార్యులు అంటారు. ధర్మజ్ఞులకు ద్విజులు ధర్మాన్ని శ్రౌత ధర్మం, స్మార్త ధర్మం అని రెండుగా విభజించరే. దారలతో కూడినవారు అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మలను, యజ్ఞ ప్రభేదములను శ్రౌత ధర్మం, యమ నియమ సహితమగు వర్ణాశ్రమ ఆచారము స్మార్త ధర్మం. పూర్వుల నుండి తామెరిగిన శ్రౌత ధర్మాన్ని సప్తర్షుల లోకాన ప్రవచించరే. గడిచిన మన్వంతరమందర ఋగ్యజుస్సామములను వేదాంగములను సాధురూపములతో స్మరించి తాము పూర్వ మన్వంతరాల్లో ఎరిగి ఉన్నందున చిత్తమును నిలిచిన సంస్కార బలమున వాణ్ణి యథార్థ రూపంలో ఇప్పుడు చిత్తమును గోచరింప చేసుకొని మనవు ప్రవచించినది కావున దీన్ని స్మార్త ధర్మం అని వ్యవహారం. ఇది వర్ణాశ్రమ విభాగాన విభక్తమై ఉంది. ఈ రెండు విధములకు ధర్మమునకు శిష్టాచారం అని వ్యవహారం. శిషి ధాతువు ఉండి పరమయుక్త అను నిష్ఠా ప్రత్యయం చేరగా శిష్టా శబ్దం సిద్ధించును. ఆయా మన్వంతరాలయందు ఈ రెండు విధములకు ధర్మములను ఎరిగి ఆచరించుటచే శిష్టులనబడు ధర్మానుష్ఠాతులను లోక సంతానకారులకు లోక వ్యవస్థ ప్రవృత్తులను నిరంతరంగా కొనసాగించుటయే పరమ ప్రయోజనమని భావించుమను సప్తర్షి ప్రభృతులను ఇహలోకమందిప్పుడు ధర్మానుష్ఠానము పరమ ప్రయోజనము గాయించి దాన్నెరిగి అనుష్ఠించే ధార్మికులను శిష్టులు అనబడుదురు. ఇట్టి శిష్టులు ప్రజల యందు వర్ణాశ్రమ ధర్మాలను నిలువగోరి తాము శ్రౌత స్మార్త ధర్మాలను అనుష్ఠించి యుగ యుగం నందును వార్త దండనీతి మొదలగు వాణ్ణి లోకమందు నిలుపుదరు. పునః మనవుల తర్వాత మనవులుగా నడుచు మన్వంతరమున శిష్టులచే ఆచరించబడుట చేతను అంతకంటే పూర్వతరులు అగు శిష్టులకు సమ్మతమగట చేతను ఈ విధంగా ఆచరణీయ ధర్మానికి శిష్టాచారం అని పేరు. ఇది శాశ్వతం, సార్వకాలికం, సార్వదైశికం అయినది. దానము, సత్యము, తపస్సు, లోకము, విద్య, ఇజ్య, పూజనము, దమము అను ఈ 8 విధములకు చరిత్రములో శిష్టాచార సమగ్ర స్వరూపం. సర్వ మన్వంతరాలందును మను సప్తర్షి ప్రభృతులకు శిష్టులు ఆచరించినది కావున దీనికి శిష్టాచారమని వ్యవహారం. శ్రవణం వల్ల సిద్ధించినది శ్రౌతం, స్మృతి వల్ల సిద్ధించింది స్మార్తం. యజనం వేదములో అను రూపంతో ఉన్నది శ్రౌతం, వర్ణాశ్రమాత్మకమైనది స్మార్తం. ఇది వీని స్వరూప కథనం. అహేతు లక్షణముకు హేతువాదం చేయక శ్రద్ధతో ఆస్తిక్య భావంతో గ్రహించవలసిన ధర్మ ప్రత్యంగములను, ధర్మమునకు పుష్టి కలిగించు ప్రవృత్తులను తెలిపెదను వినడం. మీరు చూచియు అనుభవించి ఎరిగిన విషయం మాకు తెలుపుడని ఎవరైనా అడిగినప్పుడు అనిష్టం చూపక దాచుకొనక యథార్థ వస్తుతత్వాన్ని తెలుపుట సత్యం. బ్రహ్మచర్యం, తపస్సు, శరీరాన్ని కఠిన నియమాలకు పాలుపరిచి శ్రమ పెట్టుట, మౌనం, విషయతత్వ విచారణ చేయుట, నిరాహారత్వం అను ఇవి తపస్వరూపాలు. ఇది ఘోరమును సామాన్యులకు చేరరానిదియు. యజ్ఞీయములకు పశువులు, ద్రవ్యములు, హవిస్సులు, రుక్సామ యజుర్ మంత్రములు, ఋత్విజులు, దక్షిణలు వీని కూడికయే యజ్ఞం అనబడును. ఏ చిత్తవృత్తి విశేషము ఉండట చేత సర్వభూతముల విషయమును పురుషుడు తన విషయమందువల్లనే చూపు కలిగి హృష్టుడై వానికి శుభము హితము కలిగింపగోరును, అది దయ అనబడును. ఇతరులు తిట్టినా తిట్టక, కొట్టినా కొట్టక, మనోవాక్కాయములందు ప్రతీకార దోషం లేక ఓర్పుతో ఉండనో అది క్షమ అనబడును. ధనపు సొంతదారుడు కాపాడుకొనుచున్న దాన్ని కాని, తొందరలో విడిచిన దాన్ని కాని, పరధనాన్ని తీసుకొనకుండుట అలోభం అనబడును. శారీరకంగా మైథునం చేయకుండుట, నోటితో ఆ మాటలు ఆడకుండుట, మనసుతో అది తలుచుకుండుట అచ్ఛిద్ర బ్రహ్మచర్యం అనబడును. తనకై కాని ఇతరులకై కాని విషయానుభవములందు ఇంద్రియములు ప్రవర్తిల్లకుండుట దమ్మం అనబడును. 5 విధములకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను విషయంన ధన, కనక, వస్తు, వాహనాది కారణ సాధనములని అని 8 ఇంటి విషయంన ఎవరైనా తనకు అడ్డం వచ్చినను కోపించకుండుట జితాత్మత్వం అనబడును. తాను న్యాయాన్ని ఆర్జించినది తనకు మిగుల ఇష్టం అగు వస్తువును కూడా గుణవంతులకు వారికి ఇచ్చుట దానం అనబడును. శృతి స్మృతులు విధించిన వర్ణాశ్రమాత్మక ధర్మాన్ని, శిష్టాచార బలంచే వృద్ధి పొందిన ధర్మాన్ని సాధుజనులకు, పెద్దలకు
సమ్మతమగు ధర్మం. ఇష్టములుగా వాని మెచ్చక, అనిష్టములుగా వానిపై అధిక ద్వేషం చూపక, ప్రీతి తాప విషాదమును పొందకుండుటయే వైరాగ్యం అనబడను. ఇది వరకు చేసిన ఇక ముందు చేయనున్న కర్మల ఫలసంగమును విడుచుట సన్యాసం అనబడను. తనకు ఇహమునైనా క్షేమం కలిగించు కర్మములను, కీడు కలిగించు కర్మములను సమభావంతో విడుచుట న్యాసం అనబడను. అవ్యక్త నామరూప విభాగం లేని జగదాది స్థితి దశ మొదలుగా ఆయా సకల నామరూప విశేషముల వరకు గల వికార జాతం నుండి బుద్ధిని మరలించి చేతనమునకు అచేతన తత్వానికి గల భేదాన్ని తెలుసుకొని అట్టి జ్ఞానమందే ఉండవాడు జ్ఞాని అనబడను. పూర్వపు స్వయంభవ మన్వంతరమందు ధర్మతత్వజ్ఞులకు ఋషులు ధర్మ ప్రత్యంగముల స్వరూపము ఇది అని తెలిపి ఉండరి. ఇక్కడ మీకు ప్రతి మన్వంతరమందు సమాన రూపంలో నడిచే ధర్మపు నడకను చాతుర్హోత్ర బ్రహ్మ అధ్వర్యుడు కాక హోతతో కూడా 4 ఋత్విక్కులతో నిర్వర్తించు యాగమును, దాని విధానమును, చాతుర్వర్ణ్య ధర్మ వ్యవస్థను వర్ణిస్తాను. ప్రతి మన్వంతరమందు శృతి వేర్వేరుగా ఉండును. ఏ మన్వంతరానికి ఆ మన్వంతరమందు శృతి మారును. అప్పుడును ఋగ్ యజు సామవేదములుండును. ప్రతి దేవతను ఉద్దేశించిన మంత్రములు ఉండును. విధి స్తోత్రము, హౌత్ర స్తోత్రము, ద్రవ్య స్తోత్రం, గుణ స్తోత్రం, కర్మ స్తోత్రం, అభిజన స్తోత్రం అనేవి ఉండును. కానీ అవియును ప్రతి మన్వంతరమందు వేర్వేరుగా ఉండును. బ్రహ్మ ఆయా వేదాలకు సంబంధించిన స్తోత్రాలను ప్రతి మన్వంతరమందు వేర్వేరుగా మరల ప్రవర్తిల్ల చేయుచుండను. ఇది ఒక వేదానికే కాదు, ఋగ్ యజు సామ అధర్వణ వేదాలకు 4కి సంబంధించిన స్తోత్రాల విషయమందును మన్వంతర భేదమును బట్టి భేదం ఏర్పడను. ఆయా మన్వంతరములందు మిగుల దుశ్చరమగు తపస్సు ఆచరించిన ఋషులకు అతఃపూర్వపు మన్వంతరమునందు వల్లనే వేదమంత్రములు ప్రాదుర్భవించును. ఆయా ఋషులకు ఆయా వేదాంశ మంత్రములు ప్రాదుర్భవించుటకు వారికి తమ యుగపు ప్రాపంచిక స్థితుల విషయాన కలిగిన ఆ సంతోషం, వాటి వలన కలిగిన భయము, దుఃఖము, ఈ పరిస్థితుల నుండి జనులకు ఎట్లు విడుదల కలిగించవలెనో తెలియని స్థితి అనే మోహం, ప్రజల క్లేశమును చూసి కలిగిన శోకం అను ఈ 5 స్థితులు హేతువులగును. ఋషులకు ఈ వేదాంశమును సాక్షాత్కరించ యాదృచ్ఛికముగా అదృష్ట విశేషమును తారకము అను యోగ లక్షణం చేత సిద్ధించును. ఋషులకు మంత్రద్రష్టులకు ఋషిత్వమును కలిగించే లక్షణం తెలుపుతాను. ఇది వరకు గడిచిన మన్వంతరాలందు కాని రాబో వాణియందు కాని ఆర్షకము 5 విధములుగా ఉండును. ఋషులకు ఈ ఋషిత్వం ఏర్పడు విధంతో పాటు ఈ 5 ఋషిత్వ ప్రభేదములు నీకు తెలిపెదను. ప్రళయకాలమందు గుణములను సమతావస్థతో ఉండును. వేదములను శబ్దార్థ ప్రతి విభాగం లేక వాని అవాంతర ప్రవిభాగములను లేక ఏకైకాఖండ శబ్దరూపం కూడా అవ్యక్త తత్వాన లయమంది ఉండును. సర్వమును తమోమయమై ఉండను. ఈ దృశ్య ప్రపంచపు స్థూల రూపాంశాలే కాదు, సరియే కదా దీనికి మూలములకు సూక్ష్మతత్వములను అవ్యక్త దశలయందుండును. ఇది మూల ప్రకృతి జడతావస్థ. అది కొంతకాలానికి తర్వాత మరలా అబుద్ధిపూర్వకంగానే తన సంకల్పం లేకయే తాను జడం కావున తనకు సంకల్పించే శక్తియే లేదు. పరమాత్మని చిత్తిరూప శక్తి ప్రేరణచే తనయందు చైతన్యమును వ్యాప్తమనరించుకొంటకు తాను చైతన్యానికి ఆశ్రయమగటకు ఉన్ముఖమై ప్రవర్తిలను. ఇదే ఆర్షతా స్థితి. అందుచేతనే ఆర్షత్వం అనేది చిదాత్మక విశుద్ధ జ్ఞానాత్మక తత్వపు శక్తిచే ప్రేరితం కావున బుద్ధిపూర్వకం అనియు చేతనత్వం చేత అధిష్ఠించబడినది అనగా ఈ ఆర్షత్వం అందు చిదాత్మక లక్షణం వ్యాపించి ఉన్నది అని చెప్పబడుతున్నది. ఇట్లు చేతనములు చిదాత్మక పరమాత్ముడు మూల ప్రకృతి మత్స్యమును ఉదకమును వలె పరస్పరం విడదీయరాక ప్రవృత్తిని అందుచుండును. ఇట్లీ ప్రకృతి జడ పురుష చేతన తత్వములు రెండును పరస్పరం కార్యకారణ భావం పొందే చేతనా వ్యాప్తితో తన యందు చేతనతత్వం వ్యాపించగా త్రిగుణమయ జడ ప్రకృతి సృష్టికి ప్రవర్తిలను. ఈ విధంగా ప్రవర్తిల సృష్టిలో శబ్దార్థ సృష్టియు వ్యక్తరూపం నందసాగును. అందు అర్థము విషయము పదము విషయమగును. శబ్దమును వినగా తత్ప్రభావాన చిత్తమున ఆ శబ్దంచే ఉద్దేశించబడిన అర్థం గోచరమగును. ఇదే శబ్దార్థాల విషయభావ సంబంధం. ఇట్లా అస్పష్ట రూపానైనా శబ్దార్థ వ్యక్తి ఆరంభం కాగా కాలక్రమాన ప్రపంచ సృష్టికి మూలకారణ తత్వములకు మహదాది తత్వంలో అవ్యక్త తత్వం నుండి వికాస క్రమాన వ్యక్తం కానారంభించను. మహత్తత్వం నుండి అహంకార తత్వం, దాని నుండి సూక్ష్మభూతములో ఇంద్రియతత్వాలు వ్యక్తములగును. భూత తన్మాత్రలనే భూతాలనే భూత భేదాలు మొదలైనవి ఒకదాని నుండి మరి ఒకటి అనుక్రమాన ఉత్పన్నములగును. స్వాభావికంగా స్వయం సిద్ధమగు కారణతత్వమగు దాని నుండి ఏర్పడ్డ కార్యతత్వం మరి ఒక దానికి కారణమగుచు
ఈ క్రమాన వెంటనే సృష్టి క్రమంలో పరమాత్ముడు ఈ ప్రపంచ రూపాన రూపొందును. ఒక కొరవు నుండి ఒకే సమయాన అనేకములకు చిన్న చిన్న నిప్పురవ్వలు చెదరి బయటకు వచ్చినట్లు ఒకే చైతన్యం నుండి ఒకే క్షణాన జీవులు అనేకులు పరమాత్మ నుండి వివృతమైన భూతములతో ఏర్పడిన దేహములందు నానా దేహధారులుగా కనబడతారు. ఇందరూ క్షేత్రజ్ఞులకు కారణముగా చేతనములో తత్వం ఒకటే. చీకటిలో అకస్మాత్తుగా మెరుపు తక్కువగా తలకున మెరిసినట్టు అవ్యక్త తత్వం నుండి వివృతమైన జీవసమూహం కూడా దేహధారులై ప్రకాశించుచూ కనబడను. మహాతపస్సుకు ఆవల పరమాత్ముడు ఈ సమష్ట సృష్టికి అతీతమై త్రిపాతత్వముగా అంతర్యామి కంటే విలక్షణమై ప్రకాశించుచుండును. ఇట్లా పరమాత్ముడు అక్కడే ఆయా దేహధారుల దేహములనే క్షేత్రములందే ఉండను. అదే సమయాన తమస్సుకు ఆవలనుండను అని శృతులయందు వినబడుచున్నది. ఇట్లతడు ప్రకృతికి అధిష్టాతయే వివర్తం పొందచుండ రూపవంతుడై భాషిస్తున్న కొలదిని అతని బుద్ధిలో జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, ధర్మం అనేవి కలిగెను. ఇది మన వంటి వారి విరక్తి వంటిది కాదు. నేను పొందవలసినది ఏదీ లేదు, నేను అవాప్తన కల కాముడను, నావారు అనదగు వారెవ్వరూ లేరు, మమకారంతో నాకు పని లేదు అను బుద్ధి, నేను సర్వేశ్వరుడును, నేనే ఎల్లజగములకు దిక్కు అను బుద్ధి, లోక ప్రవృత్తికి మూలముగా సత్కర్మానుష్ఠానం నేనే అను భావన, ఇవి అతనికి స్వతసిద్ధంలే కాని కావలనని సంపాదించుకున్నవి కాదు. ఇతడు పూర్ అనబడు ఆయా ప్రాణుల శరీరములందు సాక్షి రూపుడై ఉండును. పురి స పురుష అని వ్యవహరించబడును. ఆయా దేహములందు క్షేత్రములందు ఉండి వాని తత్వాన్ని ఎరుగును కావున క్షేత్రజ్ఞుడు జ్ఞుడు అనబడును. ధర్మమును అవలంబించి లోకములను సృజించి పాలించును కావున అతడు ధార్మికుడు అనబడును. ఇట్లు తనకు ఆనపాయని అగు ఎన్నడూ విడిపోని మాయాశక్తి చే సిద్ధించినదై స్వాభావికంగా లభించిన శరీరమందు ఈ చెప్పిన బుద్ధి లక్షణంచే చేతనుడై పరమాత్ముడు మూల ప్రకృతికి కలిగిన సృష్టి అభిముఖ ప్రవృత్తిని సఫలం చేయను. ఇట్లా పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా వివర్తం పొందియు క్షేత్రం విషయంలోనూ అందలి జీవుని ప్రవృత్తుల విషయంలోనూ వాటి వల్ల కలుగు విషయంను ఎట్టి అభిసంధియు అహంకార మమకారములో లేకుండాను ఈ పరమాత్ముడు ఇట్లు వివర్తం పొందుటకు సమకాలంలోనే పురాణం అనాది అగు అచేతన జడ ప్రకృతి క్షేత్ర రూపమునను భోగ్య వస్తు జాత రూపమునను రూపొంది ఆ క్షేత్రజ్ఞుని చేత ఇది నాకు ఆశ్రయము అనియు ఇది నాకు భోగ్యము అనియు ఎంచబడుచున్నది. ఓం శాంతి శాంతి శాంతి.